ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి సమాచారం గురించి మనము చదివినట్లయితే, ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గురించి మనము సులువైనటువంటి పద్ధతిలో మనం చదువుతున్నాం. ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైనా ఉందనంటే, ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి పదం ఏదైనా ఉందనంటే, ముఖ్యమైనటువంటి పదం ఏది అనంటే విజయం. విజయం అనే యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన పదం ఏది అనంటే విజయము. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో అధ్యాయాలు ముఖ్యమైన అధ్యాయం ఏదైనా ఉందనంటే అది 6వ అధ్యాయము. ముఖ్యమైనటువంటి అధ్యాయము 6వ అధ్యాయము. దండయాత్ర ప్రారంభం. 6వ అధ్యాయంలో దండయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన వచనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయము 5, 8 వచనాలు ముఖ్యమైనటువంటి వచనాలు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు. 24వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వచనాలు ఇవి. యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన వచనాలు. మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు ముఖ్యమైనటువంటి వచనాలు. 21వ అధ్యాయము 43, 44 వచనాలు. 24వ అధ్యాయము 15వ వచనం. ఇది యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వచనాలు ఇవి. యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి విశ్వాస ధీరులు ఎవరైనా ఉన్నారనంటే యెహోషువ, కాలేబు. యెహోషువ గ్రంథము ఎలాగూ దాన్ని పెట్టబడింది అంటే యెహోషువ నాయకత్వాన్ని బట్టి యెహోషువ ఎలాగూ నడిపించాడో ఆ నాయకత్వాన్ని గురించి గ్రంథం తెలియజేసింది కాబట్టి ఆ యెహోషువ యొక్క పేరును ఆ యొక్క గ్రంథంలో పెట్టడం జరిగింది. యెహోషువ గ్రంథం అని. యెహోషువ అనే యొక్క పేరుకు అర్థము యెహోవాయే రక్షణ. యెహోషువ అనేటటువంటి పేరుకు యెహోవాయే రక్షణ. ఈ యొక్క గ్రంథంలో భూగోళం గురించి లేదా భూభాగం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మోయాబు మైదానం, గిల్గాలు, కనాను మైదానాల గురించి ఈ యొక్క గ్రంథం యొక్క భూగోళం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మోయాబు మైదానం, గిల్గాలు, కనాను ఈ 3 మైదానాల గురించి ఈ 3 భూగోళముల గురించి మనం ఈ యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి యెహోషువ గ్రంథాన్ని మనము సులువైనటువంటి పద్ధతిలో గ్రహించడానికి యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య సమాచారాన్ని మాత్రమే మనము మనసులో ఉంచుకొనటానికి సులువైన పద్ధతి ఇది. ముఖ్యమైన పదం యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన పదం విజయము. ముఖ్యమైనటువంటి అధ్యాయము 6వ అధ్యాయం. దండయాత్ర ప్రారంభ అధ్యాయం. ముఖ్యమైన వచనాలు మొదటి అధ్యాయము 5, 8 వచనాలు. 5 నుంచి 8 వచనాలు. 21వ అధ్యాయము 43 నుంచి 44 వచనాలు. 24వ అధ్యాయం 15వ వచనం. ఇది ముఖ్యమైన వచనాలు. ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులను గురించి ఆలోచన చేసినట్లయితే యెహోషువ, కాలేబు. యెహోషువ అనేటటువంటి పేరుకు అర్థం యెహోవాయే రక్షకుడు. యెహోవాయే రక్షకుడు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి భూగోళంను గురించి భూభాగాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మోయాబు మైదానం, గిల్గాలు, కనాను వీటిని గురించి ఈ యొక్క యెహోషువ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సులువైనటువంటి పద్ధతిలో మనము గ్రంథాన్ని అవగాహన చేసుకునటానికి చరిత్రను మనము సులువైన పద్ధతిలో గ్రహించటానికి ఈ యొక్క చిన్ని ప్రయత్నాలు. కాబట్టి ప్రతి వారం కూడా మనసులో ఉంచుకోవాలి.
ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉందనంటే ఈ యొక్క విషయాలను గురించి యెహోషువ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను దృష్టిలో ఉంచుకొని యెహోషువ గ్రంథాన్ని మనము చదివినట్లయితే చరిత్ర సులువైనటువంటి పద్ధతిలో గ్రహించగలిగేటటువంటి అవకాశం ఉంది.